పార్టీ యువ నేతలతో భేటీ సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అండగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నామని పరోక్షంగా చెప్పారు. పార్టీ వైపు యువతను ఆకర్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాస్ ఓటర్లను ఎలా ఆకర్షించాలన్నది చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటారని చెప్పారు. లోకేష్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ వ్యాఖ్యల వివరాలు ఏంటి, ఆయన ఏమన్నారు? క్రాంతి, వచ్చే నెల నుంచి లోకేష్ 23 జిల్లాల్లో కూడా యువ సదస్సులు నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికీ పార్టీలో ఉన్న యువ విభాగాలకు సంబంధించిన నేతలందరినీ కూడా తన నివాసానికి పిలిపించుకుని వాళ్ళతో వరుసగా గత 2 రోజుల నుంచి కూడా భేటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు టీఎన్ఎస్ఎఫ్ కి సంబంధించిన నాయకులందరినీ కూడా, టీఎన్ఎస్ఎఫ్ విభాగానికి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరినీ కూడా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే నెల నుంచి నిర్వహించే సదస్సులపైన ప్రధానంగా చర్చించారు. యువతని, విద్యార్థిని పార్టీపై ఆకర్షించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈ గ్రౌండ్ వర్క్ సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నుంచి ఆయన ఇలాంటి సలహాలు, సూచనలు కోరడం జరిగింది. అయితే ఇదే సమయంలో మీరు పబ్లిక్ మీటింగ్ లో కూడా రావాలి అనే విధంగా, అంటే ఈ సమావేశానికి హాజరైన కొద్దిమంది నేతలు సూచించారు. ఆ సమయంలోనే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. పబ్లిక్ మీటింగ్ కి సంబంధించిన బాధ్యత నాది కాదు, మాస్ ఓటింగ్ ని పార్టీ వైపు ఎలా ఆకర్షించాలనే దాన్ని చూసుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కొంత సినిమా గ్లామర్ తో ఉన్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతవరకు మాత్రమే నా పని. ఈసారి పార్టీకి అంటే ఉపయోగపడే విధంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడానికి నేను పరిమితం అవుతున్నాను. పబ్లిక్ మీటింగ్ లో మాస్ ఓటర్స్ ని అట్రాక్ట్ చేయడం అనేది వాళ్ళు చూసుకునే పని అని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 కోట్ల మంది ఓటర్లకి ఒక పోస్ట్ కార్డు ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలను వివరిస్తూ లేఖలు రాయాలి. 6 కోట్ల మంది ఓటర్లందరికీ కూడా ఈ లేఖ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నామని చెప్పి కూడా లోకేష్ వాళ్ళకి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి లోకేష్ ప్రస్తావించడం అనేది పార్టీలో ఇప్పుడు కొంత ఆసక్తికరమైన చర్చగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు. పార్టీలో నాయకత్వ ఆధిపత్యం కోసం ఇటు లోకేష్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఆ నాయకత్వ పోరాటం అనేది జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీతోనే ఉంటారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున మాస్ ఓటర్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రచారం చేస్తారని చెప్పి లోకేష్ చెప్పడం ద్వారా మళ్లీ తిరిగి అటు నందమూరి, ఇటు నారా కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతుంది. క్రాంతి, థ్యాంక్ యూ వంశీ.